చింత కౌసల్య ఎవరండి ఇంట్లో? కాస్త బయటికి వస్తారా? ఎవరండి? ఎవరు కావాలి? లోపల మా అబ్బాయి మూర్తి ఉన్నాడా అమ్మా? ఇంతకీ మీరెవరు, ఎందుకు వచ్చారు? నేను మూర్తి తల్లిని. రండి, కూర్చోండి. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? చాలమ్మా చాలు. అన్నం పెట్టినంత మాట అన్నావు. మా అబ్బాయి మూర్తిని కాస్త బయటికి పిలుస్తావా? చూడండి, ఈ ఇంటిలో ఉన్న నన్ను కొంతకాలం ఆయన కొనుక్కున్నారు. ఇక్కడ ఉండమనే అధికారం, వెళ్ళమనే అధికారం నాకు లేదండి. చూడమ్మా, చూడబోతే చాలా మంచి అమ్మాయిలా ఉన్నావు. కాస్త మా మూర్తిని పంపిస్తే నేను వెళ్ళిపోతాను. పోనీ నేను పిలిస్తే నీకేం అభ్యంతరం లేదు కదా? నాకే అభ్యంతరం లేదు, పిలవండి. మూర్తి, బాబు మూర్తి, మూర్తి. అమ్మా, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా? బాబు ఇంటికి వెళదాం రా మూర్తి. పదమ్మా. ఎవరన్నా చూస్తే కన్న తల్లే కొడుకులు ఇలా. అయినా నేను ఇక్కడ ఉంటానని నువ్వు ఎలా అనుకున్నా? ఎలా వచ్చావమ్మా? ఊరంతా చెప్పుకోవటం లేదా? చెప్పుకుంటారు, అయినా నువ్వు నమ్మాలా? అమ్మా, నేను పొలంలో కూలి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి బజార్ వచ్చాను తప్ప, లేకుంటే అయినా నేను ఇక్కడ ఉంటానని నువ్వు ఎలా ఊహించావు? ఇంటికి వెళదాం రా నువ్వు పదమ్మా. నువ్వు రామూర్తి. నేను వెంటనే వస్తాను, పదమ్మా. వస్తావు కదూ? వస్తానమ్మా. వస్తావు కదూ? నేను వస్తా, పదమ్మా. నేను వెళుతున్నా, నువ్వు రావాలి. నేను వస్తా, పదమ్మా. నేను వస్తా, పదమ్మా. నేను వస్తా, పదమ్మా. నేను వస్తా, పదమ్మా. ఆహాహా, అమ్మంటే ఎంత గౌరవ మర్యాదలో. ఆహా, అదే చింత. మాటలతో మమ్మల్ని మంత్రం వేసి పంపించా. ఇక ఉడకాల్చిన గింజలు చాలా ఉన్నాయి. పా పా చింత, నీతో ఈ రే అన్నయ్య! ఆట పా. అమ్మ వచ్చి పిలిచిన ఇంటికి రాలేదంటే నీ బ్రతుకు ఎంత చెడిపోయిందో ఆలోచించుకోరా. ఏమిరా? ఏ ఇవాళంతా కొత్తగా ఉంది. ఇందాకలా చూడబోతే ఆమెగారు, అరే ఇప్పుడు చూడబోతే నువ్వు. రేయ్, కొంప తీసి నువ్వు కూడా ఇక్కడ అతుక్కుపోదామని రాలేదు కదా? చిచి, అతుక్కుపోయింది నువ్వురా. సిగ్గులేదురా నీకు? రేయ్ తమ్ముడు, రేయ్ అన్నయ్య, నా మడిసిరా. నువ్వు పక్కన ఉండగానే నాకు సైగ చేస్తుంది అన్నయ్య. తను నీకు సైకా? చింత, అరే అరే అరే, ఏడ మాకు ఎవరైనా చూస్తే నవ్వుతారు. నాకు అరే ఇది కాదులేరా. ఏదో వంకతో నువ్వు కూడా ఈ త్రోవలోకి వద్దాం అనుకున్నావు. రే తమ్ముడు, చిచి అన్నయ్య, నా మడిసిరా. నీకు వదిలతో సమానం. అబ్బో, ఎంత గొప్ప వదిని తెచ్చిపెట్టావురా దౌర్భాగ్యుడు. అన్నయ్య, అమ్మా నాన్నలు నీ గురించి ఎంతో బాధపడుతున్నారు. నా మాట వినన్నయ్య, ఇంటికి వెళ్దాం రా అన్నయ్య. అన్నయ్య, అతిథి వ్యసనాల కోసం ఆరాటపడి జీవితకాలాన్ని వ్యర్థం చేసుకొని శాశ్వత ఆనందాన్ని ఇచ్చే అమ్మా నాన్నల ప్రేమను దూరం చేసుకుంటావా అన్నయ్య? అన్నయ్య, ఈ కాంతా కనకాలే ఈ శాశ్వతం కాదన్నయ్య. శాశ్వతమైనది అమ్మా నాన్నల ప్రేమ ఒక్కటే అన్నయ్య. అన్నదమ్ముల ఐక్యమత్యం ఒక్కటే అన్నయ్య. అన్నయ్య, నా మాట వినన్నయ్య. అన్నదమ్ముల ఐకమత్యం, తల్లిదండ్రుల ప్రేమ
అనురాగం. ఏయ్! చిన్నవాడివిరా, ఇనే వయసు కాదు. నేను చెప్పటానికి నువ్వు అర్థం చేసుకునే వయసు కాదు. రే తమ్ముడు, పచ్చ కావేరిలోడికి ఊరంతా బజారంతా పచ్చగా నాగబడిద్దంట. నీ కళ్ళు అట్లా ఉన్నాయి. రేయ్, నా వయసు వస్తే గాని మజా ఏమిటో నా మాట వినన్నయ్యా, ఇంటికి వెళ్దాం రా అన్నయ్య. నువ్వు పదరా. నాన్నగారు నీ గురించి ఎంతగానో బాధపడుతున్నారన్నయ్య. రా అన్నయ్య, అన్నయ్య రా అన్నయ్య. అరే అరే అరే, తమ్ముడు మరే, నువ్వు ఇంతగా బతిమాడుతున్నావు కాబట్టి చెబుతున్నా. మమత, అనురాగాలు, ప్రేమ, అభిమానాలు అస్తమించే సూర్యుల్లో ఉండవురా, ఉదయించే సూర్యుల్లో ఉంటాయి. నాకు ఉదయించే సూర్యుడు లాంటిదిరా. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఇంటికి వస్తున్నావా, రావడం లేదా? రేయ్, నువ్వు ఎల్లరా, నీకు చెప్పినా అర్థం కాదు. ఎల్లరా ఎల్లు. చావరా చావు, దాని దగ్గరే పోతావరా. చూసావు ఎంత వాడు ఇక్కడి నుంచి ఆ కిందకు తోయకుండా నీ మీద నెట్టాడంటే నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా? అదే అదే అష్టదిక్పాలకులారా, ముక్కోటి దేవతలారా, అలనాడు శిలాద మహర్షి శాపముచే లక్ష్మి ప్రతిదినము గోవు పూజ చేసి గోపంచితమును ఆరగిస్తుంది. కానీ ఈరోజు ఆంబోతు ఎద్దు కామధేనువుపై పడి రసికత్వము జరపగా ఆ రెంటి కలయికచే ఏర్పడిన వీర్య కణములను లక్ష్మి మోసపోయి గోపంచతమనుకొని ఆరగిస్తే ఫలితమే లక్ష్మికి మాయాగర్భం వస్తుంది. మాయాగర్భం వస్తుంది. మాయాగర్భం వస్తుంది. అమ్మా లక్ష్మి, చల్ల చల్ల చల్ల. అమ్మా ఏమైందమ్మా? ఏమండి ఏమండి ఏమైందండి? మన చెల్లెకి లక్ష్మి బాబు ఆచార్య గారిని తెలుసురా? ఏమైందండి? అమ్మ లక్ష్మి, అమ్మ లక్ష్మి, మాట్లాడమ్మా మాట్లాడమ్మా, పదమ్మా. ఆచార్య గారు, నా చెల్లి ఉన్నట్టుండి అకస్మాత్తుగా పడిపోయిందండి. అమ్మా అలా సుగుణం గారు, ఏమైంది, ఎలా జరిగింది? బాబు ఎవరు మాట్లాడకండి. బాబు ఎవరు అమ్మా లక్ష్మి, సుగుణ మాట్లాడక. చూడండి బాబు, ఎవరు ఎవరు మాట్లాడు. బాబు ఎవరు మాట్లాడు. నాన్నగారు, నాకేదో భయంగా ఉంది నాన్నగారు. మాట్లాడు బాబు. భయంగా ఉంటుంది. అమ్మా సుగుణమ్మ, ఇలారా. లక్ష్మి రసజోల అయిందమ్మా? లేదండి. ఎందుకు అడిగారు? అయితే చిన్నపిల్ల, మరిన్ని పరిశీలిద్దాం. ఏమండి? ఎవరు మాట్లాడు. రజస్వల కాలేదా? రజస్వల కాకుండానే గర్భవతి. చాలా విచిత్రంగా ఉంది. రజస్వల కాకుండానే గర్భవతి. అమ్మా సుగుణమ్మ, చాలా విచిత్రంగా ఉంది. లక్ష్మి రజస్వల కాకుండానే గర్భవతి. లక్ష్మి చెప్పండి. ఏమైందండి లక్ష్మికి? ఏం చెప్పేదండి, వేమన పడక పుట్టి నోటితో చెప్పలేకపోతున్నాను. ఏమైందో లక్ష్మి చెప్పండి. లక్ష్మి గర్భవతి అయిందమ్మా. లక్ష్మి గర్భవతి, ఆమెను జాగ్రత్తగా చూసుకోండి.
చెల్లాయ్ చెల్లాయ్ నాన్న నాన్న ఏమిటి శ్రీలక్ష్మి నీకే మాయనే చెలి ఈ మాయ మర్మము ఏమిటే అమ్మా శ్రీలక్ష్మి నీకే మాయనే చెలి ఈ మాయ మర్మము ఏరనే అమ్మా శ్రీశైల యాత్ర కావించినాము చిరునవ్వు మా ఇంట తిండించినాము శ్రీశైల యాత్ర కావించినాము చిరునవ్వు మా ఇంట తిండించినాము బంగారు ఊయల లూగించినాము రతనాల రాసులు అందించినావు అయినా తల్లి ఈ మాయ మర్మము ఏలనే ఏలి ఈ మాయ గర్భము ఏలనే అవ్వా శ్రీలక్ష్మికే మాయనే అవ్వా ఇవ్వండి, బాబు బాబు చిన్నోడా లక్ష్మిని పండ్ల పెట్టు బాబు పడుకోబెట్టు ఎవరైనా ఉన్నారా ఇంటో లేరా? ఇది చింతామణి ఇల్లేనా? ఎవరండి మీరు? ఏంటి ఇలా దారి తప్పొచ్చారు? నీకోసమే పనుండి వచ్చాను. నాతో పనా? ఏమిటో అది? చెప్తా. ఇక్కడ దాకా వచ్చినాక నీతో కాక ఇంకెవరితో చెప్తా? నీతో అచ్చట ముచ్చట తీర్చుకుందామని వచ్చా. నీకేం కావాలో చెప్పు. ఎంత కావాలో తీసుకో. అయ్యో పడిపోతున్నారు. ఎక్కడ? నీ ఒడిలోనే కదా. అవునండి, నా ఒడిలో సుఖాన్ని అనుభవించడానికి వచ్చిన మా బాలిక దేవుడండి మీరు. మరి అలా అయితే 5 నిమిషాలు మాట్లాడతానే హంస పలుకుల్లా ఉన్నాయి నీ మాటలు. అది సరే, ఈ విషయం మీ అన్నయ్య గారికి తెలిస్తేను? దీంట్లో అన్నా లేడు తమ్ముడు లేదు. మరి నీకేమైనా బాధ? నాకేం బాధ లేదు. అయితే అలా ప్రేమగాళ్ళ మునిగి అమర సుఖాలు అనుభవిద్దాం పద. ముందు స్నానం చేసి రండి. అబ్బా అన్నీ ఎప్పుడు అయిపోయే వచ్చా. రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు తెచ్చానే రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు తెచ్చానే అమ్మని అప్పని అద్దలి బొమ్మని అద్దరిని దరికొచ్చానే నువ్వంటే పాడి చేస్తానే నీ వెంటే పాడి వస్తానే నువ్వంటే పాడి చేస్తానే నీ వెంటే పాడి వస్తానే రాజు గారి ఏనుగు మీద రై రప్పర్ అని ఊరేగిస్తానే రాణి గారి పానుపు మీద తాయి ఎమ్మతాయి అని వచ్చో పెడతానే పిల్ల
నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రెప్పను పువ్వులు రెప్పను పువ్వులు రెప్పను పువ్వులు తెచ్చానే రోజు రోజు తోటకు వెళ్ళి పాడేదామే పిల్ల ఏదో రోజు పేటకు వెళ్ళి మన పిల్లాడేదామే పిల్ల అమ్మని నువ్వంటే నాలి వంతు తెచ్చేస్తా ఉమ్మని రామ్మని డబ్బులు తగిలించేస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే తెచ్చానే తెచ్చానే అమ్మని అప్పని అద్దలి బొమ్మని అద్దరి నీ దరికొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే ఆచార్య గారు ఏంటి ఆచార్య గారు చెప్పండిగా. ఏం చెప్పేదండి మున్సిపు గారు, ఇంతవరకు రామయ్య గారు ఈ ఊరు బాధ్యతలు మోస్తున్నాడు కదా. అవును, అందరూ ఆయన మాట మీద నడుస్తున్నారు కదా. మరి ఆయన పెద్దరికం మన పెద్దరికం మంట కలిసిపోయిందండి. ఏమొచ్చింది అంత పని? ఇప్పుడు ఏమొచ్చింది? ఏముందండి, తన కూతురు లక్ష్మి రసజోలాయిన సంగతి ఇటు జనానికి సంఘానికి తెలియకుండా దాచిపెట్టారు. పైగా ఇదిగో ఈ నిర్హాణం తెచ్చుకుంది. చెట్టు గారు, బ్యామల పుట్టకపోతే నేను నోటితో ఎలా చెప్పేదండి, చెప్పు. ఇదిగో మునుసుపు గారు, ఏంటి చెప్పు. ఊరి పెద్ద రామయ్య కుమార్తె పెండ్లి కాకుండానే గర్భవతి అనేసి తెలిసిపోయింది. శెట్టి గారు, ఊరు గగ్గోలు పెట్టిపోతుంది. పొయ్యి మీద కుండల తుక్కు 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 ఉడికిపోతుందండి. కొంచెం ఆలోచించి మాట్లాడండి శెట్టి గారు. ఇక లాభం లేదండి, పంచాయతీ పెట్టి ఆయన అంతే తేలవలసిందే. అంతే. శెట్టి గారు, నేను చెప్పింది వింటారా? ఏందండి చెప్పేది ఇంక నువ్వు? రామయ్య గారు చాలా పుణ్యాత్ములు, ఎంతో పెద్దవారు, ఇంతకాలం అన్ని చూసుకుంటూ వచ్చారు కదా. ఆలోచించి మాట్లాడదాం. పెద్దవారు పుణ్యాత్ముల్ని మనం గౌరవిస్తున్నాం, వాళ్ళు కొడుకులు ఊళ్ళో జనం వాళ్ళ గౌరవిస్తలేదు కదయ్యా. విచారించి మాట్లాడదామని చెబుతున్నా కదా. ఇక అవసరం లేదండి, ఆయన మన ఊళ్ళో పెద్ద మనిషికి పనికిరాడు. ఇక ఏదన్నా ఉంటే పెద్ద మనిషికి ఇక నేను, ఇక నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయాలి. శెట్టి, ఇదిగో ఆచార్య గారు, ఇక రావాయా. మున్సో గారిని డబ్బులు ఇచ్చి కొన్ని ఇంత పెద్ద గోల. ఇదిగో ఓవా ఓవా, ఇదిగో ప్లీజ్ తెలియదు, డబ్బులు తక్కువ ఇచ్చు. దెబ్బతిరిద్దమ్మా, మెల్లింగిరా.
అదిగో అదిగో అమ్మో, అవ్వా, 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 అవ్వా. నంగనాసికి మెల్లే పోతుంది మెల్లగా. చూశారు కదండి, పిండం పెరిగి ఉదరం ఎలా కనపడుతుందో. ఆచార్య గారు చెప్పేది వినండి. చెప్పండి. లక్ష్మి చిన్నపిల్ల, చిన్నపిల్ల తెలుసో కాబట్టి- తెలియకో ఎలా జరిగిందో విచారించి మాట్లాడదాం. చిన్నపిల్ల కాబట్టి కనికారం చేసేది చిన్నపిల్ల చిన్నపిల్ల ఏళ్ళు చిన్నపిల్లగా నువ్వు క్వాంటి పుట్టలేదా? వాడిని పుట్ట అలా పుట్టబట్టే మాట్లాడొచ్చా? ఆగండి మున్సిపల్ గారు, వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు. నిత్యం తాగుపోతూ వాడికాడ మంచి నిజమైన మాటలు వస్తాయి. శెట్టి గారు ఆహా, మా గురించే గుసగుసలు ఆడుకుంటున్నట్టున్నారు. అది అది అంతే. ఏంటి బాబు? మా లక్ష్మి అండి, అది మా వంశ పుట్టిన గాథకి మా పరువు తీయడానికి పుట్టింది. నిజం చెప్పిందా సరే, లేదా ఎలా చెప్పించాలో నాకు తెలుసు. అంత మాట ఎందుకులే బాబు? మళ్ళీ నేను సానుభూతి మళ్ళీ అంత మాట కాకపోతే ఏం చేయమంటారు? బజారుకి వెళ్ళాలంటే తలగా నొప్పిగా ఉంది. ఒకటే గుసగుసలు, ఒకటే రుసరుసలు. లక్ష్మి ఏం చేసింది, ఏం చేసిందని ఏం చెప్పమంటారు? అంతేలే. సరే, తప్పు సరే, తప్పే పోయిరా బాబు. తప్పేలే. అదేంది ఎన్నావుగా తాగినాడు కూడా మంచి మాటలు వస్తాయి. నిజం పలికాడు. వాళ్ళు వంశీ ఘాతకంట. ఈయన పెద్ద నఖరంగా చేసినట్టు సారి కొంప గారు కొంచెం ఆలోచించి మాట్లాడదాం. ఇంకా ఆలోచిస్తాం లేదండి. మాట్లాడమానండి. అదిగో ఆచార్య గారు ఇట్రా. నువ్వు నయానా బతి చెబుతావో భయం చెబుతావో మునుసు గారిని కూడా నాకు సపోర్ట్ చేస్తే ఇక వేసేద్దాం. మనకి పెద్ద మనుషులు మనమే. ఇదిగో చెట్టి కొద్ది మర్యాదగా మాట్లాడు. ఎందుకంటే డబ్బులు లక్ష్మీదేవి. ఎట్లా కనబడుతున్నాయండి మీ సవాల్? కనబడే అబ్బో ఆచార్య గారు ఇట్రా. మరి నువ్వు నాకు సపోర్ట్ చేయాలంటే నీకేం కావాలి నాయన? నాకేం వద్దులయ్యా, నాకేం వద్దు. ఏమవుతా నా గుళ్ళు అచ్చికలో చేస్తే చాలు. ఇది అచ్చుకొని 3 కూడా నీకే చెప్తా. ఒరే తార్పుడమ్మ నా కొడుకులారు, మా చిట్టి తల్లి దేవతరా దేవత. దేవత కాబట్టి ఈ కనికార్యం చేసింది. కౌసల్య సుప్రజ రామచంద్ర, కౌసల్య రామచంద్ర, సీతా మనోహర రఘుకులేంద్ర, సీతా మనోహర రఘుకులేంద్ర, దీన దయాళో పరిపూర్ణ కృపాలో, దీన దయాళో పరిపూర్ణ కృపాలో. అసలు ఏం జరుగుతుంది? నాకు ఏదో జరుగుతుందన్నట్టు నింటో, లేకుంటే అసలు అరే వెంకటేష్ లింగనాథం, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలవాలి. అమ్మాయా, నీకంటే మంచి అమ్మాయి, నీకంటే బుద్ధిమంతులేలా? అది కాదన్నయ్య, అమ్మాయి ఎవరని. పాపాత్మురాలా, నీలాంటి దానికి ఏం పేరా? నరికి పారేస్తే ఎక్కడ ఉన్నట్టేలా? ఎందుకో ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళని చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. చూడు సుందరి, అదొచ్చి కాలమంతా వృధా చేసింది అనుకుంటున్నావా? ఈ రేయి మన ఇష్టం. చూడు, మా పెద్దోడంటావా ఊరెళ్ళాడు, మా రెండోవాడంటావా పొలం వెళ్ళాడు, ఇక మా చిన్నోడంటావా మనమంటే 101, ఇక అమ్మా నాన్న అంటావా వారికి మనకి ఏనాడో రుణానుబంధాలు తెగిపోయినాయి. ఇక ఈ రేయి మన ఇష్టం. ఏమండి, ఈ లోకంలో అందరి ఇష్ట ప్రకారం అన్ని జరుగుతున్నాయి, నా ఇష్ట ప్రకారం జరిగేది అది నా చావు ఒక్కటేనండి. చిచ్చి, ఇలాంటి మంచి సమయంలో అలాంటి పాడు మాటలు మాట్లాడకూడదు. చూడు సుందరి, ఖుషీగా మజాగా 2 ముద్దులు ఇచ్చుకో. రెండేం కర్మ, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా, తీసుకోండి. ఓ, నువ్వు ఇంత చనువుగా ఉండబట్టే వీళ్ళందరూ నిన్నే కోరుకుంటున్నారు.
మీరు ఏం కావాలన్నా ఇస్తానన్నారు కదా. ఓ డబ్బా, ఆహా, నగలా, ఆహా. లేక మా పొలమా? చెప్పు సుందరి, నీ కోసం ఏదైనా ఇస్తా. అవేమీ నాకొద్దండి. మరి మీ చెల్లి లక్ష్మి ఉంది కదా. ఓ దానిని చిన్న పనికి పెద్ద పనికి నీ ఇంటికి పంపించమంటావా? వద్దండి, మరి? అలా అనకండి. ఆమెను ఏమనకండి. ఆమె ముఖంలో దేవతా రూపం ఛీ, కనిపిస్తుందండి. అది దేవత అంటే దెయ్యం. ఒక్క ముక్క చెప్పాలంటే నా ఇంటికి పట్టిన గాతకి అది. ఏమోనండి, మీకు ఎలా ఉందేమో గాని నాకు మాత్రం ఆమె ముఖంలో దేవతా రూపం కనిపిస్తుందండి. సరే, నువ్వు చెప్పాక తప్పుతుందంటావు మరి. ఇప్పుడు నాకు మీరు బాగా నచ్చారు. అబ్బా, అంత బాగా నచ్చానా? ఆ సూర్యచంద్రుల కన్నా అందంగా ఉన్నారు. చిచ్చి, వాళ్ళేం బాగుంటారు? ఒకడ పసుపు, ఒకడ తెలుపు, నేనైతే మంచి ఎరుపు. అందుకే నచ్చుంటా కదా. చూడు సుందరి, నాకు మాత్రం నిన్ను అమాంతంగా నా కౌగిలిలో బంధించి 3 రాత్రులు 3 పగళ్ళు అనుభవించాలనుంది. చుక్కల చీర ఓ అల్లోన మల్లెమాల ఓ ఈడెక్కి కవ్వించితే ఆమ వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా వల విసిరే బుగ్గల్లో సిగ్గులోరా చూడొద్దు తెరిపారా కోరేవు రాజా రేపేవు విరిగా పులగడిలో పడివసి వాడే సొగసే వన్నెవాగి నన్ను కమ్మేసిందిరో ఊగే కన్నెలాగే నన్ను లాగేసిందిరో మూగే మూగసైగే నన్ను ముద్దాడిందిరో ఊగే తీగలాగే నేను అల్లాడిందిరో గాజుల బాజాలతో గాజులు గురేగినే మోజల రోజాలతో రోజులు ఎదురేగినే తనివే తీరని జతలు గతులే జతులై బుగ్గల్లో సిగ్గులోరా చూడొద్దు తెరిపారా నల్లంచు తెల్ల చీర ఓ తల్లోన మల్లెమాల ఓ పూలి పెంచినారో దాహము జాలి లేని చలిలో దించుతుంది మోహము పదవుల సరసాలలో కోరిక కరగాలిలే నదులై పారని
తెల్లంచు తెల్ల చీర ఓ తల్లోన మల్లెమాల ఓ గీడెక్కి కవ్వించితే బామ్మ వేడెక్కి నేరేగనా ముసిరే నిసలే గుసగుసగా వనగిసిరే బుగ్గల